నిన్ను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఆయన కన్నీళ్లతో పాడుతూ ఉంటే నేను కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని. నాకున్న బంధకాలను బట్టి స్వేచ్ఛగా ముందుకెళ్ళలేను. అలాగని నీ సంకల్పం నెరవేర్చకుండా ఉండలేను. ఏమైనా కానీ అయ్యా, నీకోసమే నేను బ్రతకాలి, నీ చిత్తమే జరగాలి. నా టైం వేస్ట్ కాకూడదయ్యా. నా రోజుల్లో ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదు. నీ కొరకు ఖర్చు కావాలి. నన్ను అనుగ్రహించని తీర్మానించుకొని అక్కడి నుండి ఈ పట్టణానికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు సేవకు ద్వారాలు తెరిచి ఆయన పరిచర్యలోకి నన్ను తీసుకోవటం మీకందరికీ తెలిసిన సంగతే. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు నాతో పదే పదే ఎక్కువ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత సేవ చేయాలన్నా నువ్వు మానవ సంబంధమైన ఆలోచనలతో ప్రయత్నిస్తే అది సాధ్యపడదు. గనుక సమయమందును అసమయమందును నా పాదాల చెంత కనిపెట్టడం నేర్చుకో, నాతో సాహచర్యం చేయటం నేర్చుకో. ఆ తర్వాత వెళ్ళి ప్రయత్నించు. నీవు చల్లే ఏ విత్తనం వ్యర్థం కాకుండా నేను దాన్ని మొలిపిస్తా.